అయ్యయ్యో, బాత్రూమ్ లో ఈ పంపులన్నీ తెచ్చిపెట్టి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో పూజకి వేళైపోతుంది. రాఘవా, ఎక్కడికి వెళ్ళింది? లాయర్ సింగనాథం గారింటికి వెళ్ళిందేమో. నాన్న, ఏమిటే? ఆయన కూడా నీ వెంట వస్తారంట. ఎలా వస్తాడు? నడిచే వస్తాను. నడిచి వెళ్ళడానికి నేను తిరుపతి వెళ్తున్నానా? రాఘవ్ గారింటిగా నేను వస్తాను. అక్కడ శుభకార్యం జరుగుతోంది, పెద్ద మనిషి రావాలని పిలిచారు. ఏమే, నేను పెద్ద మనిషి కాదా? ఒరేయ్, పెద్ద మనిషి కావాలంటే 10 రూపాయలు సంపాదించాలి, కనీసం 10 మంది పిల్లలైనా కనాలి. రెండు ట్రై చేస్తూనే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నావురా దున్నపోతా? అది కాదు నాన్న, రేపు నువ్వు పోయాక. ఏ, నేనున్నప్పుడు కంటే ఏమైనా నష్టమా? ఆయన ఉద్దేశం అది కాదు. రేపు నువ్వు పోయాక నీ క్లయింట్స్ అందరూ ఆయన దగ్గరకు వస్తారని. అయ్యో అయ్యో, బుద్ధి లేని వెధవా. నన్నేనా? దాంట్లో మాత్రం నీకు అనుమానమే లేదురా. ఏరా, నేను చచ్చిపోయిన తర్వాత నా క్లయింట్స్ నీ దగ్గర ఎలా వస్తారా? నేను సివిల్ లాయర్ని, నువ్వు క్రిమినల్ లాయర్వి. గోడా గోడా. ఇక్కడ చూడండి, ఆయనే కొట్టుకుంటున్నారు. అల్లుడే అల్లుడే, నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావా? ఇప్పుడైనా అర్థమైందా నీకెందుకు పిల్లలే పుట్టలేదని? సంతోషం. ఏమిటంటాడు ముసలేడు? నా కర్మ అంటున్నారు. హలో, నేను భానుమతిని మాట్లాడుతున్నాను. రాఘవ చెల్లెలు గారా? నమస్కారం అమ్మా. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న ఉన్నానమ్మా, ఉన్నాను. నేనే. ఎక్కడి నుంచి? అర్జెంటుగా మీరు సలహా ఫోన్లో విసరండి. అటు నుంచి నువ్వు సమస్యను విసురు ముందు. ఒక రాస్కెల్ నాకు దొంగ సెంటు బాటిల్ అమ్మాడు. వాడికి బుద్ధి చెప్పడానికి సోడా బాటిల్స్ తీసుకుని వాడు కొట్టి పగలు కొట్టడానికి వెళ్తున్నాను. కేసు అవుతుందా? ఏమీ కాదు, న్యాయం మన పక్షానుంది. ఇదిగో, ఆ కొట్టువాడి మీద కాళికాదేవిలా రెచ్చిపోయి ధ్వంసం చేసి అవతల పారాయి. ఇదిగో భానుమతమ్మ, రక్తం వచ్చేటట్టు కొట్టు. రక్తం రాకపోతే వచ్చే తోట చూసుకొట్టు. రెచ్చిపో, నీ వెనకాల నేనున్నాను. రక్తం రక్తం మాట మర్చిపోవద్దు. రక్తం వచ్చేటట్టు కొట్టు, అది ముఖ్యం. నేనున్నాను. అదేమిటండి, రక్తం వచ్చేటట్టు కొట్టమని సలహా ఇచ్చారు, తప్పు కదూ? తప్పుగా అదే పప్పు మొహమా. తన్నుకున్న తర్వాత రక్తం రాకపోతే అసలు వాళ్ళు తన్నుకోనే లేదని మొత్తం తిరగేసి సివిల్ కేసు చేసి మీ నాన్న లాగేసుకుంటాడు. రక్తం వస్తేనే అది క్రిమినల్ కేసు అయి మన చేతికి వస్తుంది. అప్పుడు మీ నాన్న నోట్ట వేలేసును మొలగొచ్చాల్సిందే. పాపం, ఇప్పుడు ఆ కొట్టువాడిని ఏం చేస్తుందో ఈ తిక్కపిల్ల. భానుమతిని, మల్టీ మిలియనియర్ రత్నపతి గారి గారాల కూతుర్ని భానుమతిని. నా ఫ్రెండ్స్ కి కల్తీ సెంట్లు అమ్మినందుకు మీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. చెప్పాను, వెళ్తున్నాను. ఆగో, ఆర్దాన్ చేత బుద్ధి చెప్పించుకోవడానికి మేమే గాజులు తొడిగించుకోలేదు తెలుసా? ఏం చేస్తారా సత్రకాయల్లారా? ఈ షాపే గర్భాధానం గదైపోతుంది. మీ అందరూ మా సొంతం అయిపోతారు. అలాగా? లలిత, పద్మిని, రాగిణి, చూపించండి మీ ట్రిక్స్. ఈ దేశంలో రోజు ఏం జరుగుతుందో అదే జరిగింది. కావాలంటే చూడండి అన్యాయం. అయ్యో, అదే పిన్ని గారు, వీళ్ళంతా మమ్మల్ని మానభంగం చేయాలని చూస్తున్నారు. అట్టగా అయితే ఇంకా చూస్తారంటయ్యా. సచ్చినోళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టండి. ఏమిటిదంతా? ఎందుకు మీరంత విచిత్రంగా చూస్తున్నారు? వార్ చేసి వచ్చాను. ఇడియట్, వాడు ఓడిపోయాడు. చూడమ్మా భాను, ఏమిటిదంతా? పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఝాన్సీ రాణి మళ్ళీ పుట్టిందనుకుంటారు. కాదు, ఈ రాఘవ తన చెల్లిని అతిగారభంగా పెంచి రౌడీ రాణి చేశాడని అంత ఆడిపోసుకుంటారు. అవునమ్మా, 10 మంది అలా చెప్పుకుంటున్నారని నీ పేరు మీద శాంతి కూడా చేయించాడు మీ అన్నయ్య. అందరూ వచ్చినా అసలు మనిషివి నువ్వు లేకుండా పోయావు.
A1 ఫ్యాన్సీ షాప్ మీదకి దండయాత్రకు వెళ్తున్నానని లాయర్ గారికి ఫోన్ చేసి చెప్పానే. ఆ! నాకు చెప్పావా? మీరే కదండి కొట్టుని ధ్వంసం చేయమన్నారు, రక్తపాతం జరగాలన్నారు. సత్య ప్రమాణంగా నీతో అలా చెప్పలేదమ్మా. లాయర్ గారు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి మీరు అబద్ధం చెప్తున్నారా? అయ్యో, రక్తం గురించినే. హా, ఇప్పుడు అర్థమైపోయింది. చెప్పింది నేను కాదు, వాడు నా అల్లుడు. ఒరే అల్లుడా, ఇంటికి వచ్చి నీ అంతు తేలిస్తా. నో, వాడినే Shut up. ఓకే. ఆయన ఏమనద్దు. ఇవాళ నేను చేసిన సాహసానికి నా ఫ్రెండ్స్ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? ఈ ఉంగరం మీ అల్లుడికి నా గిఫ్ట్ అని చెప్పండి. ఆహా, ఇక ఆలోచించి లాభం లేదు. వెంటనే అమ్మాయికి పెళ్లి చేసేయాలి. అందుకే కదండి హోమం కూడా చేయించాం. హోమం చేస్తే పొగ వస్తుందే గాని పెళ్లి కొడుకు రాడు. అమ్మా, నేను ఒక సలహా చెప్తాను, కానీ నేను చెప్పినట్టు మాత్రం అమ్మాయి దగ్గర చెప్పొద్దండి. ఎందుకంటే నా కొంపే తగలబెట్టి నన్నే జామీన్ ఇవ్వమని అడుగుతుంది. అది బాగుపడుతుందంటే రేపే పెళ్లి కొడుకులు వేట ప్రారంభించను. రాఘవ, గొప్పలకు పోయి ఏ అమెరికా సంబంధమో తేయకుండా ఇక్కడే కోనసీమకెళ్ళి ఒక మంచి మొరటాన్ని పట్టుకురా. వాడే అమ్మాయికి కరెక్ట్ అయిన మొగుడు. ఖమ్మం జిల్లా ఫైల్ మాని నేను. ఈ జిల్లాలో ఎవడైనా మగాడుంటే ముందుకండి. ఇదిగో ఈ మాట మా జయకృష్ణ అంటే అగ్గి రాముడే వచ్చి నా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళగొడతాడు తెలుసా? ఈ జయకృష్ణ ఏందివే, ఈ ఖమ్మం ఖాన్ సాహెబ్ కర్రాజబ్బకి ఎవడైనా ఖైమా అయిపోవాల్సిందే. అబ్బా గౌరీ, నీ కాబాష్తో చంపేస్తున్నావు కదే. గురు జయకృష్ణ బొబ్బిలి పులి వైపు. ఏమిట్రా నీ ఛాలెంజ్? అదిగో ఆ కుండలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఖాళీ అయ్యేలోపు నువ్వు నన్ను ఓడించాలి. కాసుకో, ఈ దెబ్బతో నీ పని ఖైమాయే.
ముझे माफ करो भाई, मुझे माफ करो. క్షమాపణలు చెప్తే సాల్దని ఆడి మెడలో ఉన్న మెడల్స్ అన్ని ఇచ్చేయాలని ఆడికి చెప్పండ్రా. చూడు కృష్ణ ఎంత బాగా తిప్పావు కర్ర. ఈవేళ మన కపే కళ్ళి. అమ్మా, అబ్బా అమ్మా, మెల్లిగెడతామా, నా బుర్ర టాంగ్ టాంగ్ అంటుంది. అంటుందిరా వీధిలో పైన వాళ్ళతో సాముగీలు చేస్తే అరదు గాని నేను తల్లుతో మాత్రం టాంగ్ టాంగ్ అంటుందా? ఇదిగో అత్తయ్య, ఈ ఊళ్ళో పెళ్లి కాని కుర్రాళ్ళందరికీ మా జయకృష్ణ అన్న గురువు. ఏమనబాకు, ఈ మధ్య నేను పెద్ద బిరుదోటి ఇచ్చేసానులే, నిప్పు లాంటి మనిషి అనే. ఏమిటా మేడం, ఎవరన్నా పోయారా అమ్మా? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఆపండి ఆపండి ఆపండి. కై కదు కగో. ఓసిని అవ్వ నువ్వటే. అమ్మా ఆ కర్రలు అందుకో. భయపడకండి, ఆ కర్ర దెబ్బ నేను కాచుకుంటాను. జయకృష్ణ, మన కపే కళ్ళి ఎప్పుడో తేల్చుకుందామని వచ్చాను. నువ్వు ఇట్టా కాభాషలో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోమని సతాయిస్తే నీకొక చెల్లక ఇచ్చి నీ బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తా. నేనేమన్నా ఊరికే చేసుకోమన్నానా? ఎకరం పొలం కట్నంగా ఇస్తాను, అందులో చెరుకు తోట ఉంది. శుభ, నీ ఎకరం పొలం ఎవరు కావాలి? మన కోయదొర నా చేయి చూసి ఏం చెప్పాడు తెలుసా? మహారాణి లాంటి పిల్లకి నేను మొగుడవుతానంట. అబ్బా, చేయి చూడటం చేతకాని వాడు చెప్పుంటాడు. నా మాట వినవా? అందమైన నీ కళ్ళకి 10 సెంట్లు, బూరెల్లాంటి నీ బుగ్గలకి 10 సెంట్లు, ముద్దొచ్చే నీ పెదాలకి 10 సెంట్లు, అరెకరం ఉండే నీ ఎదురు రొమ్ముకి 1 కుంట ఇస్తాను. కపే కళ్ళి కచే కసు కకో. మా గురుడికి ఇష్టం లేదని చెప్పాడుగా, నిన్నే పెళ్ళాడతా అని అంట పడతావేంటి? వర్షంగా తంతాను రోయ్. ఒరేయ్, ఆడపిల్ల నోరు తెరిచి అడగడానికి వస్తే అట్లా అనడం ఏమైనా బాగుందారా? నీకు తెలీదమ్మా, కర్మకాలు చేసుకుంటానికి ఒప్పుకున్నాను అనుకో, నిద్ర లేచిన కాడి నుంచి నా ఎకరం దున్ను, నా చెరుకు తోట నరుకు, నా బావిలో పుడికి తియ్యి అని నా ప్రాణం తీస్తుంది. దాంతో నా జీవితం టాంగ్ టాంగ్ అని ఓటి మొత్తం మోగుద్ది. వద్దా? సరే, ఏదో ఒక రోజు నీ చేత తాళి కట్టించుకోకపోతే నేను కగౌ కరి కనే కక కదు. అలాగే ఉండు. అలాగే ఉండు. కదులుకో. అలాగే కదులుకో. గౌరీ, నువ్వు గట్టిగా పట్టుకో. వదులుకో. లేకు. అరే తెగమంటుంటే ఏమైంది దీనికి? వస్తే గౌరీ, గురువానికి శ్రోతప్పినట్టుంది గురువా. గౌరీ గౌరీ, అవునరా, నిజంగానే స్పృహ పోయినట్టుంది. కపే కళ్ళి ఏంటిదంటుంది? కపే కళ్ళి. వారిని, ఇది నీళ్లు కప్తా కూడా పెళ్లి మాట వదలేదు గురువా. అమ్మా, నేనేమన్నా నిజంగా నీళ్లు తాగాననుకున్నావా? కాసేపు జయకృష్ణ చేత జయకృష్ణ చేత కకా కసే కపు కనో కక్యం కచు కకుం కదా కమా కని. ఆపని బోడి కాభాష, ఒక్క జలక ఇచ్చానంటే బుర్ర టాంగ్ టాంగ్ అని మోగుద్ది. ఇద్దుగాని కాని ముందు మాకు ఉయ్యాలు కట్టి ఊపవా? ఊపుతా గాని ముందు చేతులది. తప్పే ఉందమ్మా, కావాలంటే నువ్వు కూడా వేసుకో. నేను మగాడిని, నువ్వు వాడదానివే. ఏమిటో జయకృష్ణ, ఆ రోజు పండుగ నాడు నువ్వు మన ఊళ్ళో కర్ర తిప్పావు చూడు, ఆ రోజు నుంచి నువ్వు రోజు నా కల్లో కర్ర తిప్పుతూనే కనిపిస్తున్నావు. నువ్వు కర్ర మారి మారి కనపడుతున్నారు. నన్ను పెళ్లి చేసుకోరాదు? నిన్ను పెళ్లి చేసుకుని ఒక్క రోజైనా నీతో కాపురం చేయకపోతే నా జన్మ జన్మే కాదయ్యా. ఇదిగో చేసుకుంటాడు కానీ ముందు మా గురిని ఉయ్యాలు కట్టినేస్తా. ఆగండి సుబ్బయ్య గారు, ఆగండి. అయ్యో, ఇదేమిటండి? మా మామగారు సమాధి తప్పిస్తున్నారు దేనికండి? సమాధి మీదైనా పొలం నాది, నా ఇష్టం. కావచ్చండి, కానీ మా మామగారు అస్థికల మీద కట్టిన ఈ సమాధిని తవ్వేస్తే మీకు మాకు కూడా అశుభమే అవుతుంది. దయచేసి ఆ పని ఆపని చెప్పండి. చెప్పొచ్చావులే పోమా. చంపేస్తాను, ఎంత ధైర్యం! సమాధి తప్పిస్తావా?
ఈ రోజు నేను ముద్దు పెట్టను ఈ రోజు నేను సంగతి తెలుస్తాను ఆడు మమ్మీ మీద చేసుకోపోయాడు ఆడి బుర్ర టాంగ్ టాంగ్ అని వస్తుంది అబ్బా శాంతించరా శాంతమ్మా అసలు విషయం ఏంటి ఆడు చేసిన పని ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అడుగుతారేంటి చేలో ఉన్న మా తాత సమాధిని పడుకుంటే హక్కుని ఆడికి ఎవరిచ్చాడు కుర్రకారికి ఇంత ఆవేశం పనికిరాదు చూడు జయకృష్ణ నువ్వు పౌరుషంలో మొగాడు అయితే ఎలా తిరిగేలోపు ఈ ఎకరం పొలం నువ్వే కొనుక్కో. పొలం అంటే అంత తేలిగ్గా ఉందా? అందులో దిగుడుగా కూడా దొబ్బిచ్చాను. అంత ఖరీదు పెట్టి ఇటు కొనగలదా ఏంటి? ఇదిగో మా తాత సమాధి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఏడాది తిరిగేలోపు దిగుడు బావితో సహా ఈ పొలాన్ని నేను కొనలేకపోతే నేను ఆదినారాయణరావు గారి మనవండే కాదు. అబ్బా, మళ్ళీ ఈ ఎకరం ఈ దిగుడు బావి దేనికి? నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ నేను ఇస్తాగా. ఈ పొలమే కొంటారు. మా తాత సమాధి ముందు దీపం వెలిగిస్తాను. ఇన్నాళ్ళు అల్లరిగా ఉన్న నీలో ఈ వైరాగ్యం వచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించి ఈ తల్లి ఒంటరిగా బతకలేదు బాబు. నేను నీ కొడుకులు అంటున్నా కదా, నేను చూసుకుంటాలే. గురుణ్ణి గొప్ప అయిపోని. నువ్వు దిగులు పడవలసిన పనేం లేదమ్మా. ఏడాది తిరిగేలోపు డబ్బు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తా. అలాగే బాబు. ఇదిగో బాబు, ఈ 10 రూపాయలు బస్ ఛార్జీకి సరిపోతుంది. ఇది కూడా నీ దగ్గర ఉంచు. ఇదేమిటమ్మా? ఇది మన కులదైవం బాబు. ఈ కత్తితోనే మీ ముత్తాత మానభంగం చేయబోతున్న ఒక తుచ్చుణ్ణి నడి రోడ్డులో నరికి చంపాడంట. మీ ముత్తాత జైలు పాలైనా ఈ కత్తి మాత్రం మనింట్లోనే ఉండిపోయింది. నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో, నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది. వెళ్ళిరా నాయనా.